మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దోచుకు తిన్నారని ధ్వజమెత్తారు. దోచుకున్నది పంచుకోవడంలో వచ్చిన ఇబ్బందుల వల్లే కేసీఆర్ కుటుంబం విడిపోయిందన్నారు. సింగరేణిని దోపిడీ చేసే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు చేసి సింగరేణి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. విశ్వాసంతో రండి, కార్యకర్తలందరూ కూడా ఐక్యమత్యంతో పనిచేయండి, గెలిపే లక్ష్యంగా పనిచేయండి. కౌన్సిలర్స్ గెలవాలి, కొత్తగూడెం మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద బీజేపీ జెండా ఎగరేయాలి. సింగరేణి కార్మికులు పూర్తి అసంతృప్తితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, భవిష్యత్ అంధకారంగా ఉంది. కాబట్టి వాళ్ళకు ధైర్యం చెప్పాలి. మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సింగరేణిని ఆదుకుంటాము. సింగరేణికి భవిష్యత్తుకు